దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఎన్నో సంవత్సరాలుగా ఏ సమాధానం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ సమయం వచ్చేసి నిన్ను చిన్న చూపు చూసిన వారు, ఇంకా నీ పరిస్థితి మారదు అనుకున్నవారు, హేళన చేసిన వారు నీ యొక్క ఆశీర్వాదంలో చూసి ఆశ్చర్యపడే సమయమే వచ్చేసింది. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. మనుషులు ఇది ఎలా జరిగింది, నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావు, ఇంత ఆశీర్వాదం నీకు ఎలా వచ్చింది అని అడిగే స్థాయికి దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నారు. చూసిన ప్రతి ఒక్కరు, నిన్న అన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడే స్థితిలోనే ఆశ్చర్యకరమైన ఆశీర్వాదమే దేవుడు నీకు అనుగ్రహించారు. ఇక నీ నోటి నిండా నవ్వు, నీ నోటిలో మంచి సాక్ష్యము, నీ ఇంటిలో ఆనందం, నీ చేతిలో సమృద్ధి ఇక నువ్వు అనుభవించబోతున్నావు. నువ్వు సమాధానము చూడబోతూ ఉన్నావు. ఏ విషయాల్లో నువ్వు ప్రార్థించి ఆలస్యం అవుతుంది, ఇంకా నా పరిస్థితి మారదు అని అనుకున్నావో దేవుడు నీ పక్షంగా ఉండి నువ్వే ఆశ్చర్యపోయేలాగా దేవుడిని ఆశీర్వదిస్తున్నారు. అంతేకాకుండా నిన్ను చిన్న చూపు చూసిన వారు, నీ కుటుంబము, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు ప్రతి ఒక్కరూ చూసే స్థాయిలోనే దేవుడు ఒక ఆశీర్వాదకరంగానే దేవుడు నిన్ను నిలవబెట్టి ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, యెహోవా మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమేన్. దేవుడు మొదట ఇచ్చిన ఆశీర్వాదము కంటే మరి అధికమైన ఆశీర్వాదము నీకు అనుగ్రహించబోతున్నారు. ఎప్పుడంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నిన్ను రెట్టింపుగా ఆశీర్వదించబోతున్నారు. మునుపటి కంటే సమృద్ధిని నువ్వు చూడబోతున్నావు. మునుపటి కంటే ఆశీర్వాదము నువ్వు అనుభవించబోతున్నావు. నిన్ను నిరాకరించిన, నిన్ను అవమానపరిచిన వారి ఎదుటనే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతున్నారు. వారి కన్నులు ఆశ్చర్యపడేలా, ఇది ఎలా జరిగింది, ఈ వ్యాపారం ఎలా ఆశీర్వదించబడింది, నీకు ఉద్యోగం ఎలా వచ్చింది, నువ్వు ఇంత ఇల్లు ఎలా కట్టగలిగావు, ఏంటి ఈ ఆశీర్వాదానికి కారణము అని నిన్ను అడిగే స్థాయికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. కాబట్టి మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టి మనము దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. చూసిన వారి కన్నులు ఆశ్చర్యపోయేలానే దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన ఆశీర్వాదంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే ఏ మనుషులు, ఏ శక్తి, ఏది అడ్డుపడదండి. ఏ ఆటంకం వచ్చిన దేవుడు దాన్ని కొట్టివేసి దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి మనుషులు ఏది అన్నా మనం వినొద్దండి, ఏ మాట మనం పట్టించుకోవద్దు. నీ పరిస్థితి మారదు, నీకు ఇంక స్వస్థత రాదు, నువ్వు ఇంక బాగుపడవు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీకు ఉద్యోగము రాదు, మీ పరిస్థితి మారదు అని ఎవరు ఎన్ని అన్నా సరే అది ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు, పట్టించుకోవద్దు, కృంగిపోవద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని మునిపటి కంటే కూడా మొదట ఆశీర్వదించిన దానికన్నా రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మరి అధికముగా అంటున్నారు దేవుడు. కాబట్టి మనల్ని ఆశీర్వదించేది మన దేవుడే. ఎలా అంటే చూసిన వారు ఆశ్చర్యపోయేలాగే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన బిడ్డలు ఆశీర్వదిస్తున్నారు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు, మన చేతుల కష్టార్జితను ఆశీర్వదిస్తున్నారు, మన పరిచర్యను ఆశీర్వదిస్తున్నారు, మన వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు మాటలు పట్టించుకోవద్దు, కానీ
చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యవ్వని బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి ఒక్కరు రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.